ఈ గ్రామంలో సెపరేట్ రాజకీయం ఉంటుంది. ఇంతకీ అసలు అది ఏ ఊరు అని తెలుసుకునే ముందు ఇప్పుడు మనతో పాటు పుత్తూరు మండల కాంగ్రెస్ నాయకులు కేవీఆర్ గారు ఉన్నారు. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? బాగున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అవుతుంది. సో సార్, ఎలా ఉందంటారు? మా ప్రభుత్వం ఇప్పుడు సంవత్సరం కాలం అవుతుంది దాదాపుగా. ఉన్న పరిస్థితులు అయితే మాకు అన్నిటికి కూడా అనుకూలంగా ఉన్నాయి. మేము ఏమైతే హామీలు ఇచ్చినామో అన్ని కూడా దాదాపుగా పూర్తి చేస్తున్నాము. ఇప్పుడు ఫ్రీ బస్ కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, నెక్స్ట్ రుణమాఫీ కానీ దాదాపుగా కంప్లీట్ చేసినాము. కాబట్టి ప్రజలు సంతృప్తి, మా ప్రభుత్వం మీద సంతృప్తి. ఏం అవసరాలు ఉన్నాయి కూడా అవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా వాటిని కంప్లీట్ చేస్తామని హామీ. మీ ఎమ్మెల్యే గారు ఏ విధంగా సహకరిస్తున్నారు? చూసుకుంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే గారే ఉంటారు. కానీ మా నియోజకవర్గానికి ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యే లెక్క మేము ఫీల్ అవుతున్నాం. ఒకరు రాగమయ్య గారు, ఇంకొకరు దయానంద్ గారు. ఎందుకంటే ఒకరు వాళ్ళ పొలిటికల్ పనుల మీద హైదరాబాద్ లో ఉన్నట్టయితే మాకు ఇక్కడ అందుబాటులో మాకు దయానంద్ గారు ఉంటున్నారు. దయానంద్ గారు కనుక ఇంకెక్కడన్నా బయట అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటే మాకు రాగమయ్య గారు ఉంటున్నారు. ఒక ప్రజా సమస్యల మీదే కాకుండా వాళ్ళు ఇద్దరు కూడా డాక్టర్స్ కాబట్టి 24/7 వాళ్ళ హాస్పిటల్ రన్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఎలాంటి ఎమర్జెన్సీ కేసులు వచ్చినా కూడా వాళ్ళు టేకప్ చేస్తున్నారు, పర్సనల్ గా తీసుకుంటున్నారు. ఇలా నిరుపేద పోయినప్పటికి కూడా వాళ్ళకి ఎలాంటి ఫీజు లేకుండా వాళ్ళ చేతనంత సాయం చేస్తున్నారు. వాళ్ళకున్న ట్రస్ట్ ఆశా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకు కావాల్సినంత న్యాయం చేస్తున్నారు ప్రజలకు. గతంలో మీ ఎమ్మెల్యే గారికి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఇది రాంగ్ మెసేజ్ మేడం. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఎవరు పని చేశారో ఎవరు పని చేయలేరో తెలుసు. ఒకవేళ ఎవరైనా పోయినప్పటికీ గతంలో మాకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేసిన వాళ్ళు పోయినప్పటికి కూడా ఎమ్మెల్యే గారు దానికి వెంటనే మాకు ఇంటిమేషన్ ఇస్తారు. ఈయన మనకి పని చేశాడా లేదా అనేది మనకు తెలుస్తుంది. మమ్మల్ని అడుగుతారు, మమ్మల్ని అడిగి వాళ్ళకి పని చేస్తారు. ఇది మాత్రం రాంగ్ ఇన్ఫర్మేషన్. మాకు తెలుసు ఎవరు పని చేశారో, మాకు ఎవరు మమ్మల్ని వ్యతిరేకంగా పనిచేశారో అన్ని మాకు తెలుసు. కాబట్టి అదే విషయం మా సపోర్ట్ తీసుకొని మేము చేస్తాం. కాదు కొన్ని సార్లు కంపల్సరీ కొన్ని యాంగిల్స్ లో చూడాల్సి వస్తుంది. ఎట్లా అంటే వాళ్ళ న్యాయం ఎటువైపు ఉందో అటువైపు కొంతవరకు మేము సరి చేయాల్సి వస్తుంది. వాళ్ళు అలాంటప్పుడు మా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా వాళ్ళని కూడా కొంచెం కంట్రోల్ చేసి మాకు ఇది తప్పని తెలిసి మేము, ఎందుకంటే లోకల్ బాడీస్కి వెళ్ళాలి, మేము ప్రజాపాలన కోసం మంచి పాలన ఇవ్వాలని వచ్చాం. కాబట్టి ఒక్కోసారి మేము అవన్నీ కరెక్ట్ చేసుకుంటున్నాం. మాకు వ్యతిరేకంగా పనిచేసినా మంచి ఉన్న కాడ మంచి అని అంటున్నాం, చెడు కాడ చెడే చేస్తున్నాం. ముగ్గురు మినిస్టర్స్ తో ఎమ్మెల్యే గారికి కావచ్చు, దయానంద్ గారికి కావచ్చు, అసలు ఎలాంటి ఐక్యత ఉంది? ముగ్గురు మినిస్టర్లు చాలా సీనియర్ మినిస్టర్లు అండి ఇక్కడ ఉన్నది కూడా. ఒకరు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయనకు దాదాపు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన వారు. ప్రతి విలేజ్ కు టచ్ అయిన ఉన్న వారు వాళ్ళు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు మరొక సీనియర్ మినిస్టర్. ఆయన కూడా దాదాపు మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా ప్రతి గ్రామాన్ని టచ్ చేసిన నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు. ప్రతి ఊర్లో ఆయన వల్ల ఎంతో కొంత లబ్ధి పొందిన వారు చాలా మంది ఉన్నారు ప్రతి విలేజ్ లో కూడా. అలాగే పట్టి గారు అంటే మనకు తెలుసు, ఎప్పటి నుంచో ఆయన ప్రజల మనిషి. ఎవరైతే ఉన్నారో ప్రజలకి ఇప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలో ఆయనకు తెలుసు కాబట్టి చేస్తున్నారు. ఈ ముగ్గురిని కూడా సమన్వయం చేసుకొని ఎవరు ఎలాంటి అవసరం వచ్చినా కూడా ఏ వర్గం ఆ వర్గం ఈ వర్గం చూడకుండా ఎలాంటి అవసరం ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా దగ్గర తీసి వాళ్ళకి తగు న్యాయం చేస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారు కానీ, మా డాక్టర్ గారు దయానంద్ గారు సార్ కానీ అందరూ కూడా న్యాయం చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరున్నా, ఎందుకంటే మేమంతా ఒక కాంగ్రెస్ పార్టీ, మా దగ్గర మినిస్టర్లు వాళ్ళని కానీ ఎమ్మెల్యే వర్గాలు కానీ ఎలాంటివి లేవు. మేమంతా ఒక తాటి మీదే ఉంటాం. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లలో బలోపేతం చేయాలి. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో కూడా మళ్ళీ ఒకసారి మా ప్రభుత్వం ఏర్పడాలి. అదే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. డెఫినెట్ గా ప్రజలకు మంచి పనులు చేసి చేరువ అయ్యి మరి నెక్స్ట్ 5 years తర్వాత కూడా మా గవర్నమెంట్ ఉండే విధంగా మేమంతా ప్రయత్నాలు చేసుకుంటాం. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా మంచి పొజిషన్ లో ఉంటారు, మా డాక్టర్ గారు కూడా మంచి పొజిషన్ లో ఉంటారు, మంచి పదవులు వస్తున్నాయి. వీళ్ళు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా పేదల కుటుంబం, పేదలకు న్యాయం చేసే కుటుంబం. కాబట్టి వాళ్ళు వృత్తిరీత్యా డాక్టర్స్, వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారికి పేదలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ నిరుపేదలకు మంచి సాయం చేశారు. వాళ్ళకి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాలు మొత్తం కూడా తీర్చారు. కాబట్టి డెఫినెట్ గా మా డాక్టర్ గారు అన్ని వర్గాలను కలపకపోతారు. ఫ్యూచర్ లో కూడా భవిష్యత్తులో కూడా మాకు మంచి స్థానంలో మా డాక్టర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు ఉంటారని మేము భావిస్తున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గరలో ఉంది. ఇప్పటి వరకు మీరు ఏం చేశారు, ఏం చేయాలనుకుంటున్నారు? వరకు లోకల్ బాడీ ఎలక్షన్ అని కానీ అది కానీ మేము దృష్టిలో పెట్టుకొని చేయలేదు. ఏదైతే ప్రజలకు అవసరమో అవన్నీ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మా మండలే కల్లూరు మండలే తీసుకుంటే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు చాలా వరకు కంప్లీట్ చేసాం మేము వచ్చిన తర్వాత. అలాగే డ్రైనేజీలు కొన్నిసార్లు కంప్లీట్ చేసాం. త్రాగునీటి సమస్య ఉంది కాబట్టి త్రాగునీటి సమస్యకి ఏ ఊర్లో కావాల్సిన బోర్లు ఆ ఊర్లో ఇప్పటివరకు మంజూరు చేయడం జరిగింది, అవి వేయడం జరిగింది. నిత్యావసరాలు కాబట్టి త్రాగునీటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కొంత భారీ వర్షాలు వచ్చినప్పుడు కొంతవరకు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నమాట వాస్తవమే కాబట్టి ఆ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా త్వరలోనే రెక్టిఫై చేస్తామని చెప్పి మేము ఆల్రెడీ పెట్టేసినాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ లో అవన్నీ కూడా క్లియర్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు తీసుకుంటే మా ఊరు పాపులేషన్ దాదాపు నియర్లీ 5,000 ఓటింగ్ ఉన్న విలేజ్ కాబట్టి ఇక్కడ మేము తాగునీటి సమస్య ఎక్కువ ఉంది కాబట్టి 3 బోర్లు మాకు శాంక్షన్ చేశారు. 3 బోర్లు కూడా మేము కంప్లీట్ చేసినాం. అలాగే కొంతవరకు సీసీ రోడ్లు మాకు ఇచ్చారు. సీసీ రోడ్లు కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. అదే విధంగా కొంతవరకు శ్మశాన వాటికలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి వాటి వరకు మీ పర్సనల్ గా మీరు చేయండి, తర్వాత ఏదైనా బడ్జెట్ లో మేము పెడతా ఉన్నారు కాబట్టి అవి కూడా మేము కంప్లీట్ చేసాం. దాదాపు ఇప్పుడు ఎస్సీ శ్మశాన వాటికి కానీ ఇంకా బీసీ శ్మశాన వాటికి కూడా అన్నిటి కూడా కంప్లీట్ చేసినాం. అదే విధంగా ఒక కమ్యూనిటీ వాళ్ళు బీసీలకి ఒడ్డర్లకు సంబంధించి కమ్యూనిటీ వాళ్ళు అడిగాం, అది మంజూరు అయ్యింది. త్వరలో కూడా స్టార్ట్ చేద్దామని దాన్ని కూడా అనుకుంటున్నాం. అదే మాకు ఇంకోటి ముదిరాజు ఒకటి యాదవుల సంఘానికి కూడా ఒకటి అడిగినాం, అది కూడా కంప్లీట్ చేస్తున్నా మాకు హామీ ఇచ్చారు. మా వరకు అయితే ఎమ్మెల్యే గారు మాకు ఏది కూడా అడిగినా కూడా కాదనలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు కాబట్టి ఎక్కడ ఏ అవసరం ఉందో వాటిని కూడా మాకు కంప్లీట్ చేస్తున్న హామీ ఇచ్చారు. కంపల్సరీగా నెరవేరుస్తారనే గ్యారంటీ మాకు ఉంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, సందేహం లేదు. ఎమ్మెల్యే గారికి టికెట్ రాకముందు కావచ్చు, వచ్చిన తర్వాత కావచ్చు, అప్పుడున్న మనుషులు ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది అసంతృప్తి ఉన్న మాట కాదు మేడం. అందరికి ఒకేసారి పదవులు ఇయ్యలేరు కాబట్టి కొంతమందికి ఇప్పుడు న్యాయం జరిగింది. రాబోయే కాలంలో ఇంకొంతమందికి న్యాయం జరుగుతుంది. అసంతృప్తి అనేది ఇక్కడ లేదు. అందరికీ న్యాయం చేస్తారు. అది కొంతమంది చెప్పే వాదన. అప్పుడు కష్టపడిన వాళ్ళని మాట వాస్తవం. టికెట్ రాకముందు కొంతమంది చాలా కష్టపడ్డారు. టికెట్ డాటగారికి టికెట్ వస్తేనే బయటకు వస్తాను తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. డాటగారు టికెట్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి తిరిగిన వాళ్ళు ఉన్నారు. అసంతృప్తి ఉన్న మాట కొద్దిగా వాస్తవం అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, అసంతృప్తి అనేది లేదు. డెఫినెట్ గా ఇప్పుడు కొంతమంది ముందు రావచ్చు పదవులు, తర్వాత మరి కొంతమందికి తర్వాత వస్తాయి పదవులు. దీనిలో ఎలాంటి అభిప్రాయం అవసరం లేదు. డెఫినెట్ గా అందరికీ పదవులు వస్తాయి. డాక్టర్ గారికి తెలుసు, ఎవరైతే వాళ్ళ కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా తెలుసు, అందరికి న్యాయం చేస్తారు. విలేజెస్ లో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. మీరు దానిని ఏకతాటిపై తీసుకురాగలరా? డెఫినెట్ గా మేడం. ఎందుకంటే గ్రూప్ రాజకీయాలు అంటాం కంటే కూడా ఎవరికి ఇప్పుడు బలమైన నాయకులు ఉన్నారు. పొంగులేటి గారు ఉన్నారు. పొంగులేటి గారి దగ్గర మనుషులు ఆయన అవసరాల కోసం ఆయన దగ్గరికి పోతుంటారు. అదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు పరిచయాలు ఉన్న వ్యక్తి వాళ్ళ దగ్గరికి పోతుంటారు. ఈ గ్రూప్ రాజకీయాలు అనుకోవట్లేదు. ఎవరు స్వతహాగా ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేపించుకుంటారు. కానీ ఫైనల్ గా మా మినిస్టర్ అంతా కూర్చొని అందరూ కూడా సెట్ చేసుకొని ఒక ఏకతాటిపై వస్తారు. డెఫినెట్ గా దీనికి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు ముగ్గురు కూడా అందరూ కూడా ఆలోచించి మా గ్రూప్ రాజకీయాలు లేకుండా, ఇట్లాంటి గ్రూప్ రాజకీయాలు లేకుండా ఏకతాటిపై తీసుకొచ్చి డెఫినెట్ గా విజయాన్ని సాధిస్తాము. వాళ్ళు కూడా వాళ్ళకున్న పరిచయాల్లో ఉపయోగించుకొని కూడా ఏకతాటిపై తెచ్చే ప్రయత్నం చేస్తారు. డెఫినెట్ గా వస్తారు. చెన్నూరులో మీరు ఒక గట్టి నాయకుడిని ఢీ కొట్టబోతున్నారు. అసలు ఏంటి మీ ధైర్యం? గట్టి నాయకుడు అని మీరు అనుకుంటున్నారు. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నంత మాత్రం గట్టి నాయకుడు కాదు మేడం. ఎందుకంటే ప్రజలలో ఎవరైతే ముందుంటారో, ప్రజల అవసరాలు ఎవరైతే తీరుతారో వాడే గట్టి నాయకుడు అని నా దృష్టిలో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్ గా చూస్తున్నాం, కొంతమంది రూపాయి లేకపోయినా కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు. ఓన్లీ ఆయన ఏదో ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నాడు, ప్రజలకు ఏదో చేస్తాడు అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఏమని అంటే ఎవడైతే వాళ్ళకి దగ్గరకి ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలు ఎవరైతే తీర్చగలుగుతారో అలాంటి వాళ్ళకి ఓటు వేయాలని చెప్పి అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇంత ముందు లెక్క లేదు. జనాభా కూడా అంతా చాలా తెలివితో ఉన్నారు. ఎవరైతే దగ్గరికి వెళ్ళి పని చేయగలుగుతారో వాళ్ళకే 100% ఓటు వేస్తారు. వాళ్ళనే గెలిపించుకుంటారు. వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తీర్చే వాళ్ళనే మాత్రమే ప్రజలు గెలిపించుకుంటారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇంటర్వ్యూ. మీరు అనుకున్నది నెరవేరి ప్రజలకు దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, మౌని చౌదరి.